తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటివరకు అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, అత్తాకోడళ్ల ప్రత్యర్థులుగా మారి పోటీ చేయడం చూశాం. కానీ జగిత్యాల జగ్గాసాగర్ పంచాయతీ సర్పంచ్ పోరులో మాత్రం ఒకే ఇంటి నుంచి ముగ్గురు పోటీ చేస్తూ ఓటు మాత్రం ఒక్కరికే వేయాలని ప్రచారం చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. సర్పంచ్ అభ్యర్థి పుల్లసాయి గౌడ్ నామినేషన్ గతంలో తిరస్కరణకు గురి కావడంతో ముందు జాగ్రత్తగా ఈసారి తన భార్య పుష్పలత, కుమారుడు వెంకటేష్ తో కూడా నామినేషన్స్ వేయించారు. ఇదే సమయంలో గ్రామ సర్పంచ్ స్థానానికి వేలం ఆరోపణలు రావడంతో నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అధికారులు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒకే ఇంటి నుంచి ముగ్గురు పోటీ చేస్తూ ఓటు మాత్రం ఒక్కరికే వేయాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పేరే ఉండదు మొట్టమొదటి. ఇప్పుడు కూడా మీరు నాకేస్తారు జగసాగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా మా కుటుంబం నుండి ముగ్గురు వేసినాం. మా భార్య పుష్పలత, మా కొడుకు వెంకటేశ్, మేము వేసినాం. ఎందుకు ముగ్గురు వేసినామంటే గత 2 ఎలక్షన్లలో నా నామినేషన్ తిరస్కరించింది. ఏదో రకంగా ఎట్లాంటి ప్రజలతో మంచిగా అటు ఏదైనా ఒక రకంగా కుట్రలతో తీసేసిళ్ళు. దానికి భయపడి 3 వేస్తే నాకు కాకుండా మా కొడుకు కాకుండా మా భార్య ఉంటే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేసుకుంటామని ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి పోయినాము. ఇక్కడ జరిగిన ఏదో రూమర్ వల్ల ఏదో సమస్య వల్ల అధికారులు ఏమన్నారంటే మీ జగ్గాసాగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులై విత్డ్రా లేవన్నారు. మా కుటుంబం అంతా ఒక్కటే ఓటు ఒకటే గుర్తు పాన గుర్తు అని చెప్పిన